సమాజాన్ని, ప్రభుత్వాన్ని ఏ రకంగా విశ్లేషణ చేయాలి అనేది చాలా చక్కగా విశారదన్ గారు తక్కువ సమయంలో చాలా చక్కగా వివరించారు. అదే రకంగా జాతీయ స్థాయిలో తన సేవలు, లీగల్ ప్రొసీజర్స్, దేశం ఏ స్థాయిలో ఉన్నది, దేశం ఏం కోరుకుంటున్నది, ప్రజలు ఏం కోరుకుంటున్నది కూడా పెద్దలు ఈశ్వరయ్య గారు వారు వివరించారు. ఈరోజు ప్రత్యేకంగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి కారణం ఏంటి అంటే, ఈ మధ్యలోనే జరిగిన వర్గీకరణ పైన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయము, వన్ మ్యాన్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా క్యాబినెట్ అప్రూవల్, అసెంబ్లీలో ఆమోదించడము, ఇవన్నీ కూడా మనమందరము ఇది 30 ఏళ్ళ చరిత్ర, 40 ఏళ్ళ చరిత్ర అనే చరిత్ర పోకుండా 75 ఏళ్ళ కింద మనకు రిజర్వేషన్ వచ్చింది. రిజర్వేషన్లో ఇవన్నీ కూడా షెడ్యూల్ కులాలు. ప్రత్యేక హక్కులు మనకు బాబాసాహెబ్ రాజ్యాంగంలో పొందుపరిచి మనకు అవకాశం కల్పించిండు. ఈ అవకాశం కల్పించిన తరువాత నాకు అంతంత నాలెడ్జ్ లేదని చెప్తారంటే, ద రిజర్వేషన్స్ బెనిఫిట్ షుడ్ బి రీవిజిటెడ్ బై ద పార్లమెంట్ ఎవ్రీ 10 years. అంతేనా సార్? ఎక్స్టెండ్ చేస్తున్నా కానీ దే హ్యావ్ టు స్టడీ రీవిజిట్. ఎవ్రీ 10 yearsకు రిజర్వేషన్ కొనసాగించాలి. కానీ ఫలాలు ఎవరికి అందినాయి, ఎవరికి అందలేదు అనేది కూడా ఒక అధ్యయనం చేయాలి. ఆ అధ్యయనం జరగలేదు. 1975లో పంజాబ్లో వర్గీకరణ 25 ఏళ్ళకి. ఆ తర్వాత 1995, 96, 97లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్గీకరణ ఒక ఉద్యమం. తమిళనాడులో ఈ వర్గీకరణ ఇంప్లిమెంటేషన్. మనం 2 యాంగిల్స్లో దీన్ని ఆలోచన చేయాలి. మొదటిది ఏంటి అంటే, హక్కు, వాటా, వెనుకబడుతనం ఉన్న వర్గాలకి ఫలాలు అందినాయా లేదా, అందుతున్నాయా లేదా అనేది ఒకటి. గతంలో ప్రభుత్వము నిర్ణయం తీసుకొని ఒక కమిటీని ఏర్పాటు చేసి, ఆ కమిటీ ద్వారా ఆ కమిటీ సిఫారసులని అంగీకరించి ఆర్డినెన్సు, యాక్టు, మళ్ళీ సుప్రీంకోర్టు ఇది చెల్లదు, ఆ తర్వాత మళ్ళీ అసెంబ్లీలో తీర్మానము, మరి ఉషా మెహ్రా కమిషన్ రిపోర్టు. ఉషా మెహ్రా కమిషన్ రిపోర్టు తర్వాత మళ్ళీ పంజాబ్ కేసు 2024లో తీర్పు. ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే, ఆనాడు సుప్రీంకోర్టు ఇది చెల్లదు, రాష్ట్రాలకు హక్కు లేదు, పవర్ లేదు, వయలేషన్ ఆఫ్ ఆర్టికల్ 14, వయలేషన్ ఆఫ్ ఆర్టికల్ 341 అని చెప్పింది. అదే సుప్రీంకోర్టు 20 సంవత్సరాల తర్వాత లేలే ఇట్స్ నాట్ ఎ వయలేషన్ ఆఫ్ ఆర్టికల్ 14 అండర్ ఆర్టికల్ 15(4), 16(4) సోషల్ జస్టిస్ ఈక్వాలిటీలో మీరు చేసుకోవచ్చు. ఇక్కడ నేను ప్రభుత్వము కమిట్మెంట్ అనేది మీ అందరికీ అర్థమైండొచ్చు.
ఆనాడు తీర్పు వచ్చిన గంటన్నర లోపటి ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేసి అసెంబ్లీలో స్టేట్మెంట్ ఇప్పించాం. వితిన్ 1.5 అవర్ సీఎం గారు చెప్పాం, ఇలా సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది, అనుకూలంగా వచ్చింది, మన కమిట్మెంట్ ఉన్నది, మేనిఫెస్టోలో పొందుపరిచినది, చేవేల డిక్లరేషన్ ఉన్నది, ఇది మనం చెయ్యాలి. ఎప్పుడు అంటే ఇమీడియట్లీ చేయాలి. ఓ పెద్ద మెసేజ్ పోతుంది. అవర్ ఇంటిగ్రిటీ విల్ నాట్ బీ క్వశ్చన్డ్. ముఖ్యమంత్రి గారు తక్షణమే గంటన్నర లోపల స్టేట్మెంట్ ఇస్తూ వీఆర్ కమిటెడ్ టు కేటగరైజేషన్ కంప్లీట్ అయ్యే వరకు కొత్త నోటిఫికేషన్ జారీ చేయమని చెప్పింది. ఇది చాలామంది ఇది అబ్జర్వ్ చేయలేదు. 1 monthలో 40 daysలో 1 man సబ్ కమిటీ 4-5 సిట్టింగ్స్ తర్వాత ప్రభుత్వానికి రికమెండ్ చేసింది 1 man కమిషన్ ఏర్పాటు చేయాలని చెప్పి. ఆ 1 man కమిషన్లో 4 అంశాలతో కూడిన టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ 2 నెలల్లో రిపోర్ట్ సబ్మిట్ చేయమని చెప్పాం. 1 month ఎక్స్టెన్షన్ కావాలంటే 1 month ఎక్స్టెన్షన్ ఇచ్చాం. 82 రోజులలో 199 పేజీల రిపోర్ట్ 1 man కమిషన్ సబ్మిట్ చేసిన ప్రభుత్వానికి. 3వ తేదీన రిపోర్ట్ వస్తే ఆ రోజు సాయంత్రము సబ్ కమిటీ అధ్యయనం చేసి నైట్ ముఖ్యమంత్రితో మాట్లాడి వారు ఒకటే అన్నారు, సమస్య లేదు, రేపు అసెంబ్లీలో మనం పెట్టేద్దాం, క్యాబినెట్లో అప్రూవల్ తీసుకుందాం, సమస్యలు చర్చించుకుందాం, రెజల్యూషన్ తీసుకుందాం. మరుసటి రోజు 3rd నాడు జరిగితే 4th నాడు పోతున్న క్యాబినెట్లో అప్రూవల్, మధ్యాహ్నం 4 గంటలకు అసెంబ్లీలో చర్చ, 7, 8, 9, 9:30 వరకు క్లోజ్ చేసినాం. అంటే ఇది ఒక ఎమోటివ్ ఇష్యూ ఆఫ్ ఇన్ఈక్వాలిటీ, an emotive issue of self-respect also. మేము ఇంత వెనుకబాటు ఉన్నాము, మాకు గుర్తింపు లేదు, గౌరవం లేదు, మా వాటా మాకు లేదు, ఒక ఆందోళన. ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత రకరకాల స్టేట్మెంట్స్ వచ్చినాయి. సరే, సహజంగా అర్థమై మాట్లాడితే ఒక రకంగా ఉంటుంది, అర్థం కాకుండా మాట్లాడితే ఒక రకంగా ఉంటుంది. కూర్చొని ఒక 4-5 రోజులు దాన్ని డెప్త్గా స్టడీ చేసి చివరకు బయటకు వచ్చి ఓ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయాలి అని చెప్పి నేను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసిన. విషాదం అన్నట్టు ఇట్స్ ఎ వండర్ఫుల్ రిపోర్ట్. Not because it is favoring one community or communities, no. There are 3 major questions which generally any common man will ask. A, B, C, D పోయి A, B, C ఎందుకు వచ్చింది? రెండవ ప్రశ్న, మా వాటా ఏమైంది? మూడవ ప్రశ్న, ఈ వర్గం ఈ గ్రూప్లో ఉండాల్సింది ఈ గ్రూప్కి ఎందుకు పోయింది? ప్రధానంగా ఈ 3 ప్రశ్నలే అధ్యయనం చేసుకున్న వాళ్ళకి అర్థమైపోతుంది. తెలుగులో తెలిపే బాధ్యత, చెప్పే బాధ్యత మనది. లేదా దాని సారం తీసి, కమిషన్ రిపోర్ట్ యొక్క సారం తీసి ఎట్లయితే అసెంబ్లీలో పెట్టినాము ఆ కాపీ ప్రతి ఒక్కరికి ఇవ్వాలి, ఆ బాధ్యత మాదే. ఏబిసి ఎందుకు అయింది? ఆనాడు డి గ్రూప్ జనాభా ఎంత రామచంద్రరాజు గారి కమిషన్ రిపోర్ట్లో, ఆనాడు ఏ గ్రూప్ జనాభా ఎంత?
ఎన్ని వర్గాలు ఉన్నాయి ఏ గ్రూప్లో, ఎన్ని వర్గాలు, ఎన్ని కాస్ట్లు ఉన్నాయి డి గ్రూప్. డి గ్రూప్లో 4 కాస్ట్లు ఉంటే జనాభా 7 లక్షల పైచిలుకు. ఈనాడు 7 లక్షలు కాదు, ఈనాడు జనాభా ఉన్నది డి గ్రూప్లో సుమారు 13,000. ఏ గ్రూప్లో ఉన్న 3 లక్షల పై చిలుకున్న జనాభా ఈరోజు అంతకు చూసి 7,000. 7 + 13 ఎంత అవుతుంది? 20,000, 21,000. అంటే 98% of the population of A group and B group are in the other state. ఒకటి. రెండవది, ఎక్కడ కూడా not even a single deviation is there, and every decision or recommendation made by the commission was as per the Supreme Court judgment. ఎక్కడ కూడా డీవియేషన్ లేవు. సుమారు 8,692 పెటిషన్స్, 8,000 మందితోటి ఇంటరాక్షన్. పెటిషను, ఇంటరాక్షను. ప్రధానంగా సుప్రీంకోర్టు ఏమన్నది, రాష్ట్రానికి అధికారాలు ఉన్నాయి, కేటగరైజేషన్ చేసుకోవచ్చు, కానీ కేటగరైజేషన్ అనేది దానికి బేస్ ఏంది అంటే ఎంపిరికల్ డాటా. ఎంపిరికల్ డాటాలో మెయిన్ వర్టికల్స్ ఏంటి? పాపులేషన్, ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్, ప్రొఫెషన్ అండ్ పొలిటికల్ పొజిషన్. These are the 5 basic verticals of empirical data. ఈ ఎంపిరికల్ డాటా ఆధారంగానే చేయాలి. ఎలాంటి రాజకీయ పక్షపాతం ఉండకూడదు. అండ్ ద అపెక్స్ కోర్ట్ హ్యాస్ ద రైట్ టు రివ్యూ, హ్యాస్ ద రైట్ టు గో ఫర్ ఎ జ్యుడిషియల్ రివ్యూ. జడ్జిమెంట్ ఉన్నది. మళ్ళీ ఇంకొక పారా ఉన్నది. ఇన్ కేస్ ఇఫ్ స్టేట్ డిజైర్స్ that entire data is not up to the mark, yet state can go ahead with available data. Ante the Honorable Apex Court has given foremost importance to social justice. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వారిచ్చిన రికమెండేషన్ ఏబిసి, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3. రెండవ ప్రశ్న, గ్రూప్ 1 ఏంది? జనాభా ఎంత? ఎన్ని కులాలు? గ్రూప్ 1 1,71,000, 15 కులాలు. 1,71,000, 15 కులాలు. పాత రామచంద్రరావు రిపోర్ట్లో ఉన్న 12 కులాలు, అందులో ఎన్ని ఏ గ్రూప్లో కొనసాగుతున్నాయి, ఎన్ని బి గ్రూప్కు పోయినాయి, ఎన్ని గ్రూప్ 2కు పోయినాయి, ఎన్ని గ్రూప్ 3కు పోయినాయి?
ఆనాటి కమిషన్ రూపంలో ఎప్పుడు మనకు ఒక ఊత పదం ఏంటంటే ఏబిసిడి 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 అంటాం. ఈనాడు ఈ గ్రూప్ 1లో 4 పాత రామచంద్రరాజు గారు 12 కులాలలో 4 కులాలు కొనసాగుతుంది. వారి జనాభా ఎంతంటే 7,200 పైచిలుకుంది. ఏలో కొనసాగుతున్నాయి 4, అందులోకి వచ్చినాయి బీకేలు వచ్చినాయి 7. ఇది చాలా ఇంపార్టెంట్, మీరు వినాలందరూ. బీకేలు వచ్చినాయి 7. పాత రామచంద్రరావు మాదిగా ఉపకులాలు ఉన్నాయి కదా, అందులోకి వచ్చినాయి 7. ఆ 7 కులాల జనాభా ఎంత ఉన్నదంటే 134,134. 134,134. ఓవరాల్ జనాభా ఎంత ఉన్నది? 171,000. Group 1 consists of total population is 1,71,000 and odd. Number of communities are 15. In this 15, 4 are continuing from the past recommendation of Ramchandra Rao group. 7 has been shifted from B group. What is the total population of this 7? Is 1,34,000. 134. Seelakeli, one community whose population is 29,000 and odd. అంటే 1,34,000 ప్లస్ 30,000 అంటే 1,60,000 ప్లస్ పాత 4 7,000, 1,67,000. తర్వాత డీలకేలు 2 వచ్చింది. డీలకేలు 1 వచ్చింది, డీలకేలు 1 వచ్చింది. సీలకేలు 3 వచ్చింది. సీలకేలు 3, డీలకేలు 1, డీలకేలు 7, పాతై 4. పాతై 4. పూర్తి జనాభా ఎంత? 1,71,000. ఆ పాత 4 జనాభా ఎంత? 7,000. ఏ గ్రూప్లో 2,127 పాత కంటిన్యూ అయినాయి. కొత్తగా జాయిన్ అయింది 1,34,000, అది బీలకి వచ్చింది. ఈ బి ఏ వర్గం? బీది ఏ వర్గం? ఇది మాదిగా. మాదిగా ఉపకులాలలో ఆనాడు రామచంద్రరావు కమిషన్లో 18 ఉంటే అందులోకించి 7 తీసుకుపోయి ఏలేసింది. 1,34,000. మళ్ళీ సీది 29,000 చిలకలు. ఇవి 2 కలిసి ఎంత అయిపోయినాయి? 1,65,000 అయిపోయింది. మిగిలిన 6,000 పాత ఏ గ్రూప్. సో దీన్ని బట్టి ఏ గ్రూప్లో ఈ బి కేటగిరీకి సంబంధించిన 1,34,000కు సంబంధించిన పర్సెంటేజ్ ఎంత? 0.77. ఎవరిది? మీదే. అదే అంటే ఎవరు వీళ్ళు? అంటే రిజర్వేషన్లు 1లో 0.77% ఇక్కడ వచ్చింది. బి గ్రూప్లో ఎంత వచ్చింది? అంటే మీకు ఎంత వచ్చినట్టు ఇప్పుడు?
ఇంకో ప్రశ్న, అసలు మొత్తము 59 కులాలు తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా 4 కులాల జనాభా 1,00,000 దాటుతుంది. 32 లక్షల పైచిలుకు మాదిగాస్, 1,11,000 పైచిలుకు బొడిగే జంగాలు, మాలాస్ 15,000, ఉపకులాలు కలిపితే 15 లక్షలు. అంటే 1,00,000 దాటిన కులాలు ఏవి అంటే 4. ఒకటి మాదిగ, ఒకటి మాల, ఒకటి బుడిగ జంగాలు, ఒకటి నేతకారి. ఎన్ని కులాలలా? 59 కులాలలా 4 కులాలను తీస్తే ఈ 4 కులాల జనాభాను కలిపితే ఎంత వస్తున్నది? 32, 15, 1,11,000, ఇంకొక 1,30,000 అనుకుందాం. ఎంతైంది? 32, 15, 1 30, 1 11 ఎంత అయినట్టు? 50 లక్షలకు వచ్చింది. 50 లక్షలకి 4 కులాలు ఉంటే 2.5 లక్షలకు ఎన్ని కులాలు ఉన్నాయి? 55. 2.5 లక్షలు 55. ఇంత మనం మీకు ఒక్కటి ఆలోచన చేయాలి. వెయ్యి మందితో కొట్టాడగలుగుతామా? 50 మందితో కొట్టాడగలుగుతామా? మళ్ళీ ఈ చిన్న చిత్క కులాలు ఎక్కడ పోవాలి? నువ్వు తినేస్తా అంటావు, ఒక్కడ తినేస్తా అంటావు. యాభై 55 కులాలు 50 లక్షల జనాభా ఉంటే 55 కులాలు 2,50,000 మంది. ఓ పెద్దలుగా మన పాత్ర ఏముండాలి? మన పాత్ర ఏముండాలి? ఆ రోజు మీ దగ్గర తిరగబడ్డారు. మళ్ళీ ఆ కులాల అక్కడ యువకులు, అక్కడ కుటుంబాల వాళ్ళ రోదన బాధ ఎవరు చెప్పుకోవాలి? యాభై 55 కులాలు 2,50,000, 3 లక్షలు అయితే ఈ 4 కులాలు కలిసి 50 లక్షల. సో ఈరోజు ఈ కేటగరైజేషన్ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 జరిగింది ఏ విధంగా అంటే ఎంపెరికల్ డేటా ఆధారంగా జరిగింది. ప్రభుత్వం ఎంత జాగ్రత్త పడ్డదంటే ఎక్కడ కూడా రేపొద్దున కోర్టు పోయినా కోర్టులో నిలవద్దు. ప్రభుత్వం ఇంటర్ఫరెన్స్ ఎక్కడా లేదు ఈ 199 పేజీల రికమెండేషన్లో. ఇందులో చాలా క్లియర్గా గ్రూప్ 1 మోస్ట్ సోషల్లీ, ఎకనామికల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ డిసడ్వాంటేజ్డ్ and overlooked scheduled caste and overlooked scheduled caste. Those communities are 15 communities. Their population is 1,71,000 and they have been given a reservation of 1%. Second, moderately benefited scheduled castes, they have been given బ్యాక్వర్డ్నెస్, ఇవన్నీ ఎంపెరికల్ డేటా ఆధారంగా పాపులేషన్ దృష్టిలో పెట్టుకుని దే హ్యావ్ బీన్ గివెన్ 9%. బెటర్ ప్లేస్డ్ కమ్యూనిటీ
Based on the empirical data, they have been given 5%. సో ఏబిసికి వెళ్ళి ఏబిసిడికి వెళ్ళి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఎందుకు వచ్చింది? ఏ ప్రమాణాల ఆధారంగా 59లో 33 కులాలు కొనసాగుతున్నాయి ఆ గ్రూప్లలో? 24 కులాలకు సంబంధించి మార్పు వచ్చింది. ఇప్పుడు మీకు చెప్పాను, ఏ గ్రూప్లకి బి గ్రూప్లకి వేసి 7 వచ్చారు ఏ గ్రూప్లకు. అదే బి గ్రూప్లకు ఎవరు వచ్చారు? మరి బి గ్రూప్లకు సికేలు ఒక్కరు వచ్చారు, డికేలు ఒక్కరు వచ్చారు, ఏకేలు ఒక్కరు వచ్చారు. ఇదంతా జనాభా చూస్తే 5,000 దాటలేదు. ఎందుకంటే ఓవరాల్ 59 కులాల జనాభా ఎంతున్నది? 2,50,000 నుంచి అనుకున్నాం 3 లక్షలు. సో దీని రాజకీయంగా మా విశారదను చెప్పినట్టు రాజకీయంగా దీన్ని విమర్శించాలి, లేదా ఈ సమస్య కానీ కొనసాగాలి అనే ఆలోచన మంచి ఆలోచన కాదు. నేను వ్యక్తిగతంగా ఎవరు విమర్శించను, కానీ యూ కెనాట్ ప్లే విత్ ద పీపుల్స్ ఇన్నోసెన్స్, ఇగ్నోరెన్స్, compulsions for lifelong. You don't have the right. You are exploiting my innocence. You are misguiding me because of my ignorance. ఇంకొక ప్రశ్న, వర్గీకరణతో సంపూర్ణంగా సమాజంలో మార్పు వస్తుందా? మీరు దాన్ని నమ్ముతారా? వర్గీకరణ అనేది ఇట్ ఈస్ రిలేటెడ్ టు యువర్ ఎడ్యుకేషన్, టు ఎంప్లాయ్మెంట్. Then what about that? What is the percentage of population which will be benefited by this categorization? 15-20%. What about the rest of the communities? About 75%, or let us say 70% of the community, the government should come to their rescue. ఎవరు ఆ బాధ్యత వహించాలి? దాని గురించి ఎందుకు మనం ఆలోచన చేస్తున్నాము? ఈ జాతిలో ఒక ఎప్పటికీ ఒక ఊతపదం అయిపోయింది వర్గీకరణ. ఎస్ హియర్ వి నీడ్ ఇట్. ఇట్ ఇస్ రైట్, ఇట్ ఇస్ మై రైట్. వర్గీకరణ అనేది ఇంకో కులానికి ఏ కులానికి వ్యతిరేకం కాదు. ఆ కుల ఉన్మాదానికి వెళ్ళి బయటికి రావాలి మనం. యు ఆర్ అల్టిమేట్లీ పార్ట్ ఆఫ్ ద సొసైటీ. అయిపోయి నీ హక్కు నీకు వచ్చింది. Don't express your animosity towards any other community. ఇది ఈ స్ట్రగుల్ కొత్త కాదు. ఇది ఈ రోజు కాదు, 100 సంవత్సరాలు 200 సంవత్సరాలు కొనసాగుతున్నది. ఈ భారత స్వతంత్రము, రాజ్యాంగం 75-76 ఏళ్ళు, ఆ తర్వాత రిజర్వేషన్లు మాకు రాలేదు అనే బాధతోటి బయటకు వచ్చిన, కానీ ఈ అసమానతలు, ఈ భేదాలు, విభేదాలు కొనసాగుతున్నాయి. కానీ ఈరోజు మారుతున్న సమాజంలో ప్రయారిటీస్ మారినప్పుడు మనం కూడా మారాలి కదా. మన ఆలోచన విధానం మారుతున్నదా?
ఒక అడ్వకేటే కానీ, ఒక ఎమ్మెల్యేనే కానీ, ఒక గ్రాడ్యుయేటే కానీ, ఒక పీజీఏ కానీ, ఒక డాక్టరే కానీ, ఒక విద్యావంతుడే కానీ, విద్యార్థికుడే కానీ somewhere still he feels insecure. Why? దానికి తోడు మన ఆలోచన విధానాలు మార్పు వస్తున్నాయా? ఎందుకు? కారణం ఏంది? ఈ మార్పు రావాలంటే మన ఇంట్లో మార్పు రావాలి. ఈ మార్పు రావాలంటే మన సోషల్ కండిషన్, మన బిహేవియర్లో మార్పు రావాలి. You may be great, I may be great, we are all great of our culture, sacrifices, but the need of the hour is change. The need of the hour is change. My experience is, my interaction with so many students, intermediate degree, 10th class students, particularly girl child, they are very enterprising, but they are helpless. They are very enterprising. They have dreams. They want to achieve something. They want to live independently. They want to live with self-respect. They want to earn on their own. But certain compulsions are there. Have we ever discussed these issues amongst us? ఎప్పుడైనా మాట్లాడుకున్నామా? ఏదైనా ఇష్యూ బేస్డ్ సమాజానికి సంబంధించి, పిల్లలకు సంబంధించి, ప్రమాణాలకు సంబంధించి సరే ఒక కేటగరైజేషన్ ఉన్నది కావాలి మనకు. దాంతో సహా ఈ అంశాలు కూడా ఉన్నాయి కదా. ప్రభుత్వం ఏదైనా కానీ నా కూతురు నీ కూతురు రెసిడెన్షియల్ స్కూల్ చదువుతుంది. It should not be a bane for a girl from these communities studying there. It should not be a situation of compulsion. It's not a question of governments. మన రెస్పాన్సిబిలిటీ ఉంది కదా. మీరు యూనివర్సిటీని తీసుకోండి, ఉస్మానియా పరిస్థితి ఏమున్నది? ప్రభుత్వ విశ్వవిద్యాలయాల పరిస్థితి ఏమున్నది? ఏ రకంగా దిగజారింది విద్యా వ్యవస్థ గత 10 ఏళ్లలో? 2013లో సబ్ ప్లాన్ తీసుకొచ్చింది. Planned budget allocation proportionate to the population. That's your right. You got an act. Have you people ever organized one interaction meeting on this subject? ఈ జాతులకు భిక్షమేమని అంటలేము. ఓ చట్టం ఉన్నది, మా వాటా ఉన్నది. Every child, irrespective of the community, is a blessed child. And every child has a hidden talent. Somebody wants to be a good businessman. Somebody is very skilled. A girl or a boy is very skilled. He says, I need this financial assistance. Where should he go? ఎక్కడ పోవాలి? You people should have a discussion. Forget this topic. This is over now. This is a reality. What is the way forward? విషాదం చక్కగా చెప్పిండు. ఆత్మగౌరవం, రాజ్యాధికారం. నాకు చట్టం ఉండంగా, నా బడ్జెట్ అలొకేషన్ నాకు ఉండంగా,
ఆంట్రప్రెన్యూర్షిప్ ఎందుకు పెరుగుతలేదు? క్లాస్ 4 కాంట్రాక్టర్స్ ఎంతమంది ఉన్నారు? క్లాస్ 3 కాంట్రాక్టర్స్ ఎంతమంది ఉన్నారు? క్లాస్ 2 కాంట్రాక్టర్స్ ఎంతమంది ఉన్నారు? క్లాస్ 1 కాంట్రాక్టర్ ఎంతమంది ఉన్నారు? టాప్ లెవెల్ కాంట్రాక్టర్స్ ఎంతమంది ఉన్నారు? వన్ మ్యాన్ కమిషన్ రిపోర్ట్లో చాలా చక్కగా చెప్తుంది ఒక ప్యారాలో. దీస్ కమ్యూనిటీస్ ఆర్ ప్రొఫెషన్ బేస్డ్ కమ్యూనిటీస్. Because of industrialization, because of the growth of industries, rapid growth of industries, their profession has been destroyed. Where do they go? Who is supposed to come to their rescue? So what should be the policy of industrial policy of the government towards these youngsters, these educated, the talented, the entrepreneurship? భవిష్యత్తులో ఇప్పుడు అమ్మాయిలు ఉన్నారు. Let us come out of that community hangover. మంచికి అమాయకత్వానికి మారి పేరు మాదిగాస్ అంట. ఆ పేరుని కాపాడు. అయిపోయింది. వర్గీకరణ ఇట్స్ ఓవర్. వి ఆర్ నాట్ అగైన్స్ ఎనీబడి. వి రెస్పెక్ట్ ఎవ్రీ కమ్యూనిటీ. The first and the foremost thing should be the girl child education. అట్లీస్ట్ 1 month 2 months ఒకసారి గ్రాడ్యుయేట్ పిల్లలు చదువుకుంటున్న గ్రాడ్యుయేట్స్ కానీ పీజీలే కానీ వాళ్ళతో ఇంటరాక్షన్. వన్ ఇంటరాక్షన్ ఎవ్రీ 2 months ఆ పిల్లలతోటి. It will affect a lot. So what should be our industrial policy? Let's have a discussion. What about the supply? Let's have a discussion. కేవలం ఒక్క వర్గీకరణతోటి అద్భుతాలు జరిగిపోతాయి, అన్ని అయిపోతాయి, అన్ని కులాలు బాగుపడతాయి అంటే దట్ ఈస్ మిస్కన్సెప్షన్. మీరు కూర్చొని అనలైజ్ చేయండి. The communities wanted their share. The share has been allocated based on the population, education, employment, politics and profession. The basic principle is the most backward and moderately backward. భవిష్యత్ ఏంది? కార్యాచరణ ఏంది? సరేనబ్బా, 2000 సంవత్సరాలు 3000 సంవత్సరాలు చతుర్వర్ణ సిస్టమ్, పంచములు, రాచరిక వ్యవస్థ. చతుర్వర్ణ సిస్టమ్ కూడా మనుషులే కదా, పంచవర్ణ సృష్టించిన మనుషులే కదా, ప్రజాస్వామ్యాన్ని సృష్టించిన మనుషులే కదా. This country has produced great leaders, visionaries, people with absolute human values. కొంతమంది కిరాతకులు కూడా ఉంటారు. ప్రజాస్వామ్యంలో ఎన్ని రోజులైతే స్వార్థం ఉంటుందో, మూర్ఖత్వం ఉంటుందో, అమాయకత్వం ఉంటుందో, ఒక సామెత ఉంది, వినేవాడు ఉండని రోజు చెప్పేవాడు ఉంటాడు. మన లైన్ ఆఫ్ థింకింగ్ మారాలి.
లైన్ ఆఫ్ థింకింగ్, ఫ్యామిలీ వ్యవస్థనే కానీ, ఇంటరాక్షన్ ఇన్ ద సొసైటీ కానీ, యు ఆర్ పార్ట్ ఆఫ్ ద సొసైటీ, యు ఆర్ నాట్ అలూడ్ ఫ్రమ్ ద సొసైటీ, యు ఆర్ నాట్ included from the excluded from the society. The constitution says you are part of the society, you have privileges, but you need interaction. Interactions, deliberations will give you results. అందుకే ఈ 4వ తేదీ అసెంబ్లీలో ఈ తీర్మానం ప్రవేశపెడితే 5 రోజులు 6 రోజులు కంప్లీట్ మిస్గైడ్ చేసుకుంటూ పోయారు. అట్ వాట్ కాస్ట్? సరే, ఈరోజు అన్ని నిజాలు బయటకు వచ్చాయి. మీ అందరితోటి అంటే నా అనుభవం మీతో పంచుకుంటున్నాను. సమాజంలో ఈ అవరోధాలు నీకు తెలియకుంటేనే నీకు అవమానం అవుతుంటుంది. నీకు నువ్వు గొప్ప లాయర్వో, గొప్ప డాక్టరో, గొప్ప ఇంజనీర్వో, గొప్ప పెద్ద నాయకుడు అనుకుంటే యు ఆర్ అండర్ డెల్యూజన్. కమ్ అవుట్ ఆఫ్ ఇట్. Be confident about yourself. Have a clarity. Have a commitment that you should pay back to your society. It is your moral responsibility. And the greatest weapon you got is innocence. But innocence should not be a pain or శాపం కాకూడదు. It should not be a pain. How long, for how many more years you will be a voter? Why can't you be a vote gatherer? సో అభద్రత, సంకుచిత భావము, కల్చరల్ మార్పు అంటే ఏ మార్పు? ఒకరు పిలిపిస్తారు చెప్పులు డప్పులు అని చెప్పి. ఇంకా ఎన్నేళ్ళు డప్పుల గురించి మాట్లాడదాం? మన పిల్లలు అమెరికా పోవాలి, ఇంగ్లాండ్ పోవాలి, లండన్ పోవాలి, ప్యారిస్ పోవాలి. ఐఎమ్ నాట్ డిజోనింగ్ ఇట్. ఇట్స్ మై పార్ట్ ఆఫ్ మై కల్చర్, బట్ ఇట్ ఇస్ నాట్ ఎవ్రీథింగ్ ఫర్ మీ. The priorities have changed. So my request and appeal to each one of you, let us introspection అంటే ఆత్మవిమర్శ, ఆత్మశోధన చేసుకోవాలి. ఎవ్రీబడి నీడ్స్ ఇట్. మనం ఎక్కడున్నాము, మన పరిస్థితి ఏంది, భవిష్యత్ కార్యాచరణ ఏంది, నాలో ఉన్న మైనస్లు ఏంటి, నా వీక్నెస్ ఏంది, నా స్ట్రెంగ్త్ ఏంది, అది విశ్లేషణ. ఇష్యూస్ ఇంకా చాలా పెద్ద ఇష్యూస్ ఉన్నాయి, చాలా పెద్ద ఇష్యూస్ ఉన్నాయి. ల్యాండ్, ఓ సింపుల్ ప్రశ్న అడుగుతాను. 1956 integrated state, new state formation. Before that, Hyderabad, 1948, Hyderabad became part of India. There is always a feeling that why the society of Telangana, Hyderabad state was always insecure, agitated, insecure. Why? Because of the feudal system. Because of the feudal system. Our lives were connected to the land. Our lives were connected to the land rights. ఒక్కసారి మనం ఆలోచన చేసుకోవాలి.
ఇంకో డ్రీమ్. అది 60 సంవత్సరాల ఆకాంక్ష, మాకు తెలంగాణ, మా తెలంగాణ, మా తెలంగాణ. తెలంగాణ వచ్చినాక ఎక్కడున్నాం మనం? Where do we stand? A human being is emotionally attached to his beliefs, his practices, his language, his land. These are emotive issues. ఆ ఇష్యూ రిజాల్వ్ అయిన తర్వాత మనం విశ్లేషణ చేసుకోము. తెలంగాణ వచ్చి 10 సంవత్సరాలు అయిపోయి 11 సంవత్సరం వచ్చాం. Where do we stand? ఇట్లా మనం కూర్చొని రకరకాల అంశాలు, మళ్ళీ చెప్తున్నాను మీకు, వర్గీకరణ is nothing but a good beginning, but it is not everything. It is not everything. It is a beginning. It will take a lot of time. But you have to protect your educated. You have to ask the government, request the government, come out with your representation that we want an industrial policy. We want that sub-plan to be implemented. ల్యాండ్స్ ఉన్నాయి మాయి, ఆ భూములు మేము కాపాడుకోవాలి. అటు ఒక్కొక్క అంశం పైన మీరు కూర్చొని అడ్వకేట్లే కానీ, డాక్టర్సే కానీ, ఇంజనీర్సే కానీ, గవర్నమెంట్ ఎంప్లాయీసే కానీ, రిటైర్డ్ ఎంప్లాయీసే కానీ, యూనివర్సిటీ పిల్లలే కానీ కూర్చొని మాట్లాడుకుంటే మీ అనుభవాలు, మీ ఆలోచనలు డిస్కషన్కి వస్తే సారం వస్తుంది. Somebody will write an article, somebody will question, somebody will go to the TVs, somebody will go to the government. సార్ ఇది చాలా జెన్యూన్ కేసు, ఈ కేసు చాలా ఇంపార్టెంట్, ఇట్ విల్ ఎఫెక్ట్ సో మెనీ lakhs ఆఫ్ ఫ్యామిలీస్, ఇది మనం చేయాలి. ఆ సీరియస్నెస్ మీ దగ్గర ఉండాలి కదా. మీ అందరితోటి ఒక విజ్ఞప్తి, మళ్ళీ చెప్తున్నాను నేను, let us come out of that hangover of community. We are responsible single largest community in Telangana. And we also have a responsibility towards Telangana society. మేము ఉంటాము, బాసటగా ఉంటాము, ఎంబడి ఉంటాము, కాపాడుకుంటాము అనే మెసేజ్ కూడా మనం పంపించాలి. Categorization was an issue. It was a fight for the share. It is over now. Tomorrow you fight for the share in sub-plan. It will benefit at least 70% of the families. మీరు ఆ యాంగిల్లో ఆలోచన చేయండి. ఎప్పుడు మీరు ఇలాంటి సమావేశాలు ఇంకా ఎక్కువ కావాలి, అట్లీస్ట్ మంత్లీ, 2 monthsకు 3 monthsకు ఒక మేధో మదనం జరగాలి. The interaction deliberations will get you an excellent essence, and that essence should be a blessing and a guidance for us to achieve the other goals which we are in need in this society.